పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు పర్యటించారు. పాలకొల్లులో బ్రాడిపేటలో మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్, ఎడ్బ్లాజార్, హిందూ శ్మశాన వాటిక, శంభునిపేట, అబ్దుల్ కలాం పార్క్ ని మంత్రులు పరిశీలించారు. గత డిప్యూటీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ వచ్చాక నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. ఎక్కడ టిట్కో ఇళ్ల దగ్గరికి ఇంకా మరి నారాయణ గారు ఆయనకి ఎందుకంటే చాలా అత్యంత ఇష్టమైనటువంటి గృహాలు టిట్కో ఇళ్ళు నారాయణ గారు ఆయన రూపొందించినవి. అయినా కూడా ఎక్కడికి పోకుండా ఫస్ట్ ఈ 100 రోజుల్లో మన పాలకొల్లుకి ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు సముదాయానికి వచ్చారని అంటే మీకు అతి తొందరలోనే ఆఖరి ఇల్లు వరకు ఆఖరి ఇంటి వరకు పూర్తి చేసి ఆ ఇంట్లో మీకు ఇళ్ల తాళం చెవులు ఇంటిలోకి పంపించాలనేటువంటి మా ఆలోచన నెరవేర్చాలనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఏదైతే ఆ రోజు ఇచ్చినటువంటి మాట తప్పి ఆయన ఏదైతే బ్యాంకులకి ఏదైతే లోన్స్ పెట్టాడో మరి ఈ రోజు మేము కూడా చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే వీళ్ళ ఒక్కొక్కరి దగ్గర నుంచి 3,65,000 రూపాయలు గుంజుకున్నాడు. మరి ఆ 3,65,000 రూపాయలు పెట్టి వాళ్ళ ఇల్లు బాగు చేయలేదు. మరి అమౌంట్ తీసుకున్నారు మీ దగ్గర. ఆ అమౌంట్ పెట్టి కొన్ని ఇంటికి ఏదైనా పెట్టి పని చేశాడంటే ఇక్కడ పని చేయలేదు. జగనన్న కాలనీ ఇచ్చారు. ఎందుకంటే అసలు 4 గోడలు కట్టి స్లాబ్ వేసేది ఎప్పుడో పూర్వకాలంలో ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అంటే ఇంకా ప్రజలు కూడా అదే విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. పేదలు నిరుపేదలు కూడా ఇంకా 4 గోడలు ఒక స్లాబ్ వేసి ఇళ్లలో ఉండాలని, అంటే చక్కగా టాయిలెట్ ఉండాలని, కిచెన్ ఉండాలని ఈ ఆలోచన ఆయనకు లేదు. అంటే పేదలు నిరుపేదలు ఎప్పుడు ఎల్లకాలం పేదలుగానే ఉండాలనే ఆలోచన అయింది. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆలోచన అలా కాదు. ఒకటే నాకు చెప్పిన సెంటెన్స్, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉన్నాను. నేను వచ్చింది ఒక పేద కుటుంబం అసోసియేషన్ చెప్తున్నాను. మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్. నేను ఎంఎస్సీ దాకా చదివింది తాటాక ఇంట్లోనే పూరిగుడిసలో. ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాడు అక్కడే. అందువల్ల ఆ బాధ నాకు తెలుసు. అందుకనే ముఖ్యమంత్రి గారు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే ప్రతి పేదవాడికి రాష్ట్రంలో మంచి ఇల్లు ఉండాలని ఇలాంటి